యా. జనసేన శివపార్వతి గారు మీరు చెప్పండి. శివపార్వతి గారు, విజయసాయిరెడ్డి గారి యా కౌంటర్ కానీ వైసీపీ విజయసాయిరెడ్డి పైన సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియో కానీ దీని గురించి మీరేమంటారు? నరేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అంటే విజయసాయి రెడ్డి గారు అసలు రాజకీయాల్లో ఒకప్పుడు అంటే రాజశేఖర్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరికి ఉన్న ఎంత రైవల్టీ ఉన్నా వ్యక్తిగతంగా ఏనాడు చంద్రబాబు నాయుడు గారిని ఒక పదంతో ఎప్పుడు మాట్లాడలేదండి. ఉమ్, ఇంకా విజయసాయి రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ముఖ్యుడుగా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కూడా సగభాగం మీదేసుకొని ఏటుగా దాదాపు 33 కేసుల్లో ఏటుగా ఆయన అంటే ఆయన చేసిన తప్పులన్నిటినీ ఆయన ఎత్తినేసేసుకొని అంటే ఆయన కూడా భాగం పంచుకొని ఆ క్రైమ్ లో కేసులు ఎదుర్కొంటున్న అంత వాళ్ళిద్దరి మధ్య ఉన్న అంత సఖ్యత ఉండే ఒక వ్యక్తి ఉమ్, ఈ రోజు బయటకు వచ్చి నేను ఆయన మీద చెప్తాను, లేకపోతే నేను సైలెంట్ గా నేను నేను నన్ను రెచ్చగొడితే నేను బట్టలు ఇప్పేస్తాను అది ఇప్పిస్తానంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు రాజకీయాల్లో ఎక్కడ లేని వింత పోకడ స్టార్ట్ అయిందే వ్యక్తిగతంగా. అంటే ఆయన ట్విట్టర్ ఒక ఎంపీగా ఉండి ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎంత ఘోరాతి ఘోరమైన ట్వీట్స్ చేసేవాళ్ళు, బహిరంగంగా కూడా ప్రెస్ మీట్ లో కూడా వ్యక్తిగతంగా చాలా అటాక్ గా మాట్లాడేవాళ్ళు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో ప్రొటెక్ట్ చేసిన ఒక వ్యక్తి ఈ రోజు కంప్లీట్ గా పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయాలకు నేను దూరంగా ఓ ఉంటాను అని రాజ్యసభ చెప్పారు. సభ్యుడు అంటే వాడాల్సిన అక్కడ ఆ పదజాలం కూడా పార్టీలో కాకుండా వాళ్ళ ఇంత మధ్య ఏ చౌకబారు వాటాలు లాంగ్వేజ్ కూడా చాలా వాడేవాళ్ళు ఆయన. కాకుండా అసలు వింత ఉమ్, చాలా ఫిల్తీ లాంగ్వేజ్ అంతా వాడేవాళ్ళు. ఒక రాజ్యసభ సభ్యుడి స్థానంలో ఉండి ఒక మాటని చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయనకున్న ఒక ఆ ఒక ఒక ప్రాబ్లమ్ ని అంటే ఒక ఆరోగ్య సమస్యని కూడా ఒక అవును. పదంతో చాలా వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడేవాడు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంత రైవల్టీ ఉన్నా, ఎంత పాలిటిక్స్ లో ఒకళ్ళొకళ్ళు విమర్శనాస్త్రాలు సంధించిన ఏనాడు వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు కదా. కానీ అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరంపర మొదలైన తర్వాత ఈ రకమైన దారుణమైన పరిస్థితి అంటే ఎదురు పార్టీలు వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యర్థుల్ని నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననంతో విరుచుకుపడడం. అసలు ఆ కల్చర్ ని తీసుకొచ్చిందే వైఎస్ఆర్సీపీ పార్టీ. దానిలో ప్రముఖంగా ఉంది విజయసాయి రెడ్డి గారు. ఏదైనా ప్రెస్ మీట్ ముందు వచ్చి మాట్లాడాలి, బడా ఏది పడితే అది మాట్లాడాలంటే ముందు ఆయన ఉండేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఈ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, ఈ రోజు అందరు బట్టలు ఇప్పేస్తాను, నేను అన్ని నిజాలు చెప్తానంటే ఖచ్చితంగా ఏ కేసులోనైనా ఏ స్కామ్ లోనైనా ఎవరైతే నిందితులు అందులో భాగస్వాములై పనిచేశారో వాళ్ళలో ఒకళ్ళు అప్రూవర్ గా మారితేనే అక్కడ ఎంత క్రైమ్ జరిగింది, ఎంత స్కామ్ జరిగింది, ఎంత డబ్బులు పోయినాయి, ఎవరెవరు తిన్నారు, ఏమేమి చేశారనే విషయాలు ఆ విచారణ అధికారులు తెలుస్తాయి. ఆ రకంగానే విజయసాయి రెడ్డి గారు ఇంకెందుకు నాకు ఇవన్నీ ఎందుకు ఈ పటాలం అంతా ఎందుకు అనుకున్నారో ఏంటో ఆయన అప్రూవర్ గా మారారు. అక్కడ జరిగిన మద్యం స్కామ్ కేసులో ఆయన ప్రధాన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి దానిలో సో దానికి ఆయనకు తెలిసిన నిజాలని చెప్పడానికి విచారణలో చెప్తున్నారు. సో అవన్నీ బయటకు వస్తున్నాయి అన్నప్పుడు స్కామే లేదు ఏం చెప్తారు. అక్కడ ఈయన విజయసాయి రెడ్డి గారు టీడీపీకి అమ్ముడుపోయాడు, వాళ్ళు ఏది స్క్రిప్ట్ ఇస్తే అదే చదువుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఒక దొంగ నేను దొంగనని చెప్పడు కదా, నేను స్కామ్ ఉమ్, చేశానని చెప్పడు కదా. ఉమ్. ఏ ఎన్ని ఆధారాలు బయట పెట్టి పబ్లిక్ డొమైన్ లో పెట్టినా కూడా దానికి ఏదో ఒక స్టోరీ, ఇది ఇలా మార్పు చేశారనో అదా చేశారనో లేకపోతే ఏదో ఒక స్టోరీ అల్లుతారు. అది తప్పు, కంప్లీట్ గా తప్పు, నేనే శుద్ధపోసినని చెప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు 33 కేసులు ఉన్నా కూడా ఈ రోజు కూడా నేను శుద్ధపోసినాయి, సోనియా గాంధీ నా మీద ఏదో తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు పెట్టించింది, నన్ను రాజకీయంగా ఇది చేయడానికి పెట్టించింది అనే చెప్తారు. ఆయన చెప్పిన మాటలు కొంతమంది వెర్రి గొర్రెలు గొర్రె బిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజమే కావాలా మా జగనన్నని ఎట్లా చేశారా అని ఇప్పటికీ నమ్మే వాళ్ళు కొంతమంది అమాయకులు ఉన్నారు. చదువులేని వాళ్ళు అమాయకులు ఏది చెప్తే అదే నిజం చదువుకున్న అని వాళ్ళు కూడా నమ్మేవాళ్ళు చాలా ఉన్నారు. మంది అదే మాట్లాడుతున్నారు కదా. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది అదే ధోరణిలో ఉన్నారు. ఇక్కడ నిజంగా అంటే ఒక తప్పు చేసి కాలర్ ఎగరేసుకుంటూ బయటకు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి నేను శుద్ధపోసిన అని చెప్పినా సపోర్ట్ చేసే జనం ఉన్నారంటే ఇంకా అసలు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని నేను కోరుకుంటా. ఎందుకంటే బాగా చదువుకొని నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కూడా గుడ్డిగా ఒక వ్యక్తి
ఒక క్రైమ్ చేసే ఒక క్రైమ్ మెంటాలిటీ ఉన్న ఆర్థిక ఉగ్రవాదిగా అని పేరుగాంచాడు ఆయన ప్రపంచంలో. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సోషల్ మీడియాలో అంటే. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీది విధి విధానం ఎలా ఉంటదంటే, గతంలో తిరుపతిలో ఒక స్టూడెంట్ జేమ్స్ అనే అతన్ని విచక్షణ రహితంగా కొట్టి అతని మీద మూత్రం పోసి అన్ని చాలా అవమానం చేశారు ఒక దళిత కుర్రోడిని. అది చేసింది ఎవరు అంటే పెద్దిరెడ్డి అనుచరులు, అక్కడ తిరుపతి ఆయన కరుణాకర్ రెడ్డి అనుచరులు. సో ఇది ఏదో కూటమి మీద నెట్టేసి కూటమి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు అని చెప్పి సాక్షి పేపర్లో ఒక పెద్ద కథనం వేశారు. తీరా విచారణ చేసిన తర్వాత దాని వెనక ఉన్నది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. అంటే ఆ కల్చర్ మొదలైందే వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పటికి స్టిల్ వాళ్ళకి అధికారంలో లేకపోయినా ఆ జులుం అనేది చూపిస్తున్నారు దళితుల మీద. అప్పుడప్పుడు ఎంత ప్రొటెక్టివ్ వేలో ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం మన దురదృష్టకరం. సో అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని నేను కూడా కూటమిని కోరుకున్నాను. అది వెలుగులోకి వచ్చిన తర్వాత సైలెంట్ కదా, ఏందో తేలుగుట్టిన దొంగలాగా సైలెంట్ అయిపోయారు. దాని తర్వాత నుంచి ఎట్లాంటి న్యూస్ రావట్లా. ఆ రోజు సోషల్ మీడియాలో అయితే ఒక ఉవ్వెత్తున కూటమిలో అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, దళితుల మీద అలా ఇలా అసలు ఏంటంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు వన్ డేలో. ఎప్పుడైతే నిజాలు బయటకు వచ్చాయో వాళ్ళే వెనకున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులే ఉన్నారు అనగానే ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు. అంటే ఇక్కడ న్యాయం అనేది ఉండదు వాళ్ళకి అనుకూలంగా ఏదైనా విషయం జరిగిందంటే అది ఎంత పెద్ద విషయం అయినా సరే వాళ్ళకి తప్పుగా కనపడదు, క్రైమ్ గా కనపడదు, ఏమీ కనపడదు. అంటే ఆ రకమైన సపోర్ట్ సోషల్ మీడియాలో కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఇస్తున్నారంటే దేనికి ఇండికేషన్ అది? నేను ఈ మధ్య కూడా తెనాల్లో జరిగిన పోలీసులు దళితుల్ని ఒక 3 గంజాయి తీసుకున్న వ్యక్తుల్ని బహిరంగంగా పనిష్మెంట్ ఇవ్వడం, దాని మీద కూడా సోషల్ మీడియా తెగ ఇదైపోయింది. కానీ దాని వెనకున్నది వాళ్ళే అని తెలిసిన తర్వాత ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనుచరులు అని తెలిసిన తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దాని గురించి ఇంకేం మాట్లాడట్లేదు. అంటే పోలీసులను సస్పెండ్ చేస్తారు, ఇలా చేస్తారు, ఇలా చేస్తారా, ప్రజాస్వామ్యం ఎక్కడ, అది ఇది అని వాగిన నోర్లు ఇప్పుడు అసలు ఒక కానిస్టేబుల్ మీదే గంజాయి మొత్తులు అంత అటాక్ చేశారంటే ఆ పరిస్థితిలో ఒక ఆడబిడ్డ ఉన్నా ఇంకెవరున్నా అంతే అటాక్ చేస్తారు కదా. అలాంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తారా? పోలీసులు ఏదైతే సమాజానికి చెప్పదలుచుకున్నారో గంజాయి సేవించి ఇట్లా ఈ రకమైన దాడులు పాల్పడే వాళ్ళని తాట తీస్తామనే ఒక ఇండికేషన్ కోసం పోలీసు చేసిన విధానాన్ని వాళ్ళని సస్పెండ్ చేయాలి, లేకపోతే వాళ్ళ మీద ఒక పెద్ద ఎత్తున వాళ్ళు ప్రాపగాండా చేశారంటే వాళ్ళ మైండ్ ఆఫ్ మెంటాలిటీ ఎలాగ? వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది క్రిమినల్ సపోర్ట్ పార్టీ. అది ఎవరైతే క్రైమ్ చేస్తారో క్రిమినల్స్ కి, తప్పులు చేసే వాళ్ళకి అలా సపోర్ట్ చేస్తారు. అలాంటి సపోర్ట్ చేసే వ్యక్తులు ఈ రోజు విజయసాయి రెడ్డి వాళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తారుగా, వాళ్ళకి లొంగిపోయావు, వీళ్ళకి లొంగిపోయావు, దానికి అమ్ముడు పోయావు ఖచ్చితంగా అంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారే విజయసాయి రెడ్డి గారు అమ్ముడు పోయారు టీడీపీకి, టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నారు, టీడీపీ ఇచ్చిన దాన్ని చదువుతున్నారు అని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. ఇక్కడ మద్యం స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళు దాదాపు 3 లక్షల పేజీల రిపోర్ట్ ని మాయం చేసినా కూడా, నాశనం చేసినా కూడా ఉన్న ఆధారాలతో ఎంత మేరకు స్కామ్ జరిగింది అనేది సిఐడి అధికారులు విచారణ చేశారు. ఇక్కడ స్కామ్ జరిగిందని ఇంత పకడ్బందీగా ఆధారాలతో ఉంటే ఆయన వచ్చి అసలు స్కామే అవ్వలేదు, ఏదో కూటమి మా మీద కక్షపూరితంగా మాట్లాడుతుందంటే, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో స్కామే జరగలేదంటారు. మరి అదే పార్టీ అంటారు. అదే విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్ గా అన్నారు. ఇప్పుడు నేను అమ్ముడు పోవడానికి ఇక్కడ స్కామే జరగలేదు అంటున్నారు కదా, మరి స్కామే జరిగిన దాని మీద నేనేం చెప్తానని అమ్ముడు పోతానని ఆయన కరెక్ట్ క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు స్కామే లేదంటున్నాడు. అలాంటప్పుడు ఈయనకేం అవసరం వెళ్ళి ఆయన మీద చెప్పాలని లేదు కదా. స్కామే లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు. మరి భయపడుతున్నాడంటే అర్థం స్కామ్ చేశాడని. సో స్కామ్ చేసినప్పుడు వాళ్ళదే దొంగ ఊళ్ళు పంచుకున్నారు, మధ్యలో వాళ్ళకి కుదరలేదు, వాటాలు కుదరలేదు, ఇంకేం కుదరలేదు, ఒక దొంగ బయటకు వచ్చేసాడు, అప్రూవర్ గా మారిపోయినప్పుడు మిగతా దొంగల గురించి మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇస్తారుగా, విచారణలో వస్తాయిగా బయటికి అప్రూవర్ అయినందుకు. సో ఎప్పుడైనా ఒక స్కామ్ జరిగినా, క్రైమ్ జరిగినా దానిలో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ వస్తేనే కరెక్ట్ గా ఇన్పుట్స్ అవుతాయి. ఆయన అప్రూవల్ గా మారారు. అంత స్కామ్ జరిగిందో మరి ఎందుకు మారారు, వాళ్ళకి మధ్య ఏం చెడిందో తెలీదు. సో మారిన దాన్ని ఎవరికో ఒకళ్ళు అంటగట్టేసి ఏదో మాట్లాడేసి ఆయన చేతులు దులిపించుకోవాలి. ఇప్పుడు అంతా ఆయన చేసిన క్రైమ్ అంతా అప్రూవర్ గా మారిన వ్యక్తి మీద రుద్దేయాలి. ఇతనే నమ్మక ద్రోహం చేశాడు. పోయినసారి సోనియా గాంధీ మీద ఎట్ట కేసులని డైవర్ట్ చేశారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు డైవర్ట్ చేయాలని